డైలీ టేస్ట్ ది డైలీ. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ఒక ప్రత్యేక విశిష్టత ఉంటుంది. జ్ఞానాన్ని ప్రసాదించే పౌర్ణమి కాబట్టి మిగతా పౌర్ణమిలన్నింటికెల్లా ఈ పౌర్ణమికి విశిష్టత ఎక్కువ. ఈ కార్తీక మాసంలో చంద్రుడి నుంచి వెలువడే అమృత కిరణాల ప్రభావం ఏ వ్యక్తి శరీరం మీద పడతాయో ఆ వ్యక్తి సకల రోగాల నుంచి, సకల బాధల నుంచి విముక్తులవుతారని శాస్త్రం చెబుతోంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున 365 ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు. ప్రతిరోజు దీపం పెట్టలేని వారు కార్తీక పౌర్ణమి రోజున ఇలా చేయడం వల్ల ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఒత్తితో దీపారాధన చేయడం వలన ఫలితం వస్తుందని భక్తుల నమ్మకం. కార్తీక మాసం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర ఆలయం కార్తీక శోభ సంతరించుకుంది. పంచభూత లింగాలలో వాయులింగేశ్వరుడు స్వయంభుగా వెలిసిన శ్రీకాళహస్తీశ్వర ఆలయం కార్తీక దీపాల కాంతులతో కలకలలాడుతోంది. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేశారు. శ్రీకాళహస్తిలో దేవతలే కాదు ఆలయమంతా బంగారుమయమే. 2016-18లో అప్పుడున్న పాలక మండలి దాతల సహాయంతో ఉత్సవ వాహనాలను బంగారు పూత చేయించారు. ఆలయంలో రాతి స్తంభాలకు కూడా కొంత పూత వేయించారు. ధ్వజస్తంభానికి బంగారు తాపడం చేయించారు. అలాగే పరమేశ్వరుని సతీ పార్వతీదేవికి ప్రతి శుక్రవారం బంగారు పుష్పాలతో అభిషేకించటమే కాకుండా బంగారు చీరతో అలంకరించుట కూడా ఆనవాయితీగా వస్తుంది. కార్తీక మాసంలో శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోకి ప్రవేశించడం ఎంతో మధుర అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ ఆలయ నిర్మాణమో లేక స్వామి అమ్మవార్ల మహత్యమో తెలియదు కానీ ఆలయంలోని కంచు గడప దాటితే ఇక బయట ప్రపంచం గుర్తుకురాదు. ఆలయంలోనికి ప్రవేశిస్తూనే ఎదురుగా చిన్మయ ముద్రతో దక్షిణామూర్తి దర్శనం లభిస్తుంది. ఇక ఎడమ వైపు ఆకాశ గణపతి, ఆకాశ గంగా దర్శనం లభిస్తుంది. ఆ పక్కనే స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు నిత్య కళ్యాణం జరిపిస్తూ ఉంటారు. ఆలయంలో నిర్వహించే స్వామి అమ్మవార్ల నిత్య కళ్యాణోత్సవంలో విశేష సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. కార్తీక మాసం వచ్చిందంటే చాలు వనభోజనాల కోసం ఉసిరి చెట్టు ఎక్కడ ఉందా అని జనాలు అన్వేషిస్తుంటారు. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైనా భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మైనా వెంట తీసుకువెళ్లి మరీ భోజనం చేస్తూ ఉంటారు. ఎందుకంటే కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణు పురాణ కథనం. ఉసిరిని భూమాతగాను కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు భూమి మీద పడడంతో పుట్టిందే ఉసిరి అన్నది ఒక కథనం. అది సకల మానవాళిని రక్షిస్తుందని విశ్వసిస్తారు.